ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ తీరానికి 6 రహస్య స్పేస్ బాల్స్ కొట్టుకొచ్చాయి. దాంతో ఎమర్జెన్సీ సెక్యూరిటీ స్టాఫ్ ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. వెండి రంగులో ఉన్న స్పేస్ బాల్స్ ఒక విదేశీ రాకెట్ కు సంబంధించిన ప్రెజర్ వెజల్స్ అని ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ఆసా గుర్తించింది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన రాకెట్ భాగాల నుండి ఇవి ఊడిపడి ఉండొచ్చని స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ఫారెస్ట్ బీచ్ తీరానికి ఇవి కొట్టుకొచ్చాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకోగల టైటానియం మిశ్రమంతో తయారవుతాయి. దీనివల్ల రాకెట్ భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేటప్పుడు మండకుండా సురక్షితంగా ఉంటాయి. ఇవి అంతరిక్ష వ్యర్థాలలో చాలా సాధారణంగా కనిపించే భాగాలు. తీరంలో ఇవి లభించిన వెంటనే ఆస్ట్రేలియా ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగాలు బీచ్ని మూసేసి 50 మీటర్ల పరిధిలో నోగో జోన్ను ప్రకటించాయి. వీటిలో రాకెట్ ఇంధనంగా ఉపయోగించే హైడ్రాజైన్ అనే అత్యంత విషపూరితమైన క్యాన్సర్ కారక రసాయన అవశేషాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల హాజ్మత్ సూట్లు ధరించిన రక్షణ సిబ్బంది ప్రత్యేక డ్రమ్ములలో ఈ గోళాలను భద్రపరిచారు. వీటిని తాకొద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఇవి ఒక విదేశీ రాకెట్కు చెందినవని ఆసా ధృవీకరించింది. అయితే ఇది ఏ దేశ ప్రయోగ వాహనం అనే విషయాన్ని మాత్రం నిర్ధారించలేదు. బహుశా రష్యాకు చెందిన ఫ్రెగట్ రాకెట్ ఇంధన దశలకు చెందినవి కావచ్చు అంటున్నారు ఫ్లింటర్స్ యూనివర్సిటీకి చెందిన అంతరిక్ష పురావస్తు నిపుణురాలు ఆలిస్ గోర్మన్. గతంలో కూడా ఆస్ట్రేలియా తీరాల్లో ఇలాంటి అంతరిక్ష వ్యర్థాలు పడ్డాయి. ఉదాహరణకు 2023లో భారతదేశానికి చెందిన పిఎస్ఎల్వి రాకెట్ వ్యర్థమైన ఒక భారీ మెటల్ సిలిండర్ పశ్చిమ ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చింది. ఇక ఈ స్పేస్ బాల్స్ ను అంతరిక్ష ప్రయోగాల కోసం మళ్లీ ఉపయోగించడం అస్సలు కుదరదు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు ఇవి అత్యధిక వేడిని, ఒత్తిడిని తట్టుకునే క్రమంలో లోపల మనకు కనిపించని సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి ఇవి మళ్లీ అంతరిక్ష ప్రయోగాల ఒత్తిడిని తట్టుకోలేవు. ఇవి సముద్రపు నీటిలో కొట్టుకు రావడం వల్ల ఉప్పు నీటి రసాయన చర్యలకు లోనవుతాయి. ఇది లోహం గట్టిదనాన్ని, నాణ్యతను పూర్తిగా తగ్గించేస్తుంది. వీటిలో వాడిన హైడ్రాజైన్ వంటి రాకెట్ ఇంధనాలు అత్యంత విషపూరితమైనవి. వీటిని సాధారణ అవసరాలకు లేదా రీసైక్లింగ్ చేయడానికి కూడా చాలా ప్రమాదకరం. అయితే ఈ వ్యర్థాలను తిరిగి వాడకపోయినా శాస్త్రవేత్తలు వీటిని పరిశోధనల కోసం ఉపయోగిస్తారు. అంతరిక్ష ప్రయాణంలో లోహాలు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవడానికి ల్యాబ్లలో పరీక్షిస్తారు. తనిఖీలు పూర్తయి క్లీన్ చేసిన తర్వాత వీటిని సైన్స్ మ్యూజియంలలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.